హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం FA3కి సంబంధించి 10th క్లాస్ యొక్క సిలబస్ అయితే క్లియర్గా చూద్దాము. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్ సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఫస్ట్ తెలుగు చూడండి. ఇక్కడ రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత, ఉపవాచకం, అలాగే ఉపవాచకంలో కిష్కింధకాండమ్మ. అలాగే హిందీకి వచ్చేటప్పటికి హిందీలో మనకి లెసన్ నెంబర్ 6, 13, 14. ఆ తర్వాత ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి చూడండి, యూనిట్స్లో 6th యూనిట్ ప్రోజు పోయట్రీ, అలాగే యూనిట్ 7 ప్రోజు పోయట్రీ రెండు కూడా. అలాగే సప్లిమెంటరీ రీడర్కి వచ్చేటప్పటికి 5th and 6th. తర్వాత మ్యాథ్స్కి వచ్చేటప్పటికి చూసుకోండి, ఇంట్రడక్షన్ టు ద ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ప్రాబబిలిటీ. సో మనకి మ్యాథ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్ నుండి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి 4th లెసన్ అండ్ 11th లెసన్ అమ్మ. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి. అలాగే బయాలజీకి వచ్చేటప్పటికి హెరిడిటీ, 8th లెసన్ వచ్చేసి హెరిడిటీ. అలాగే శ్వాసలకు వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా చూడండి, జాగ్రఫీకి సంబంధించి, అలాగే హిస్టరీకి సంబంధించి 4th లెసను, జాగ్రఫీకి సంబంధించి 4th లెసను, పాలిటీకి సంబంధించిన 4th లెసను, అలాగే ఎకానమీకి సంబంధించిన కూడా 4th లెసను. ఇవి ఓవరాల్గా సిలబస్. అలాగే మనకి మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాం కాబట్టి ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే పంపిస్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరికంపార్టెంట్ అయితే మేము